వర్షం ఎలా ఏర్పడుతుందో మీకు తెలుసా? వర్షం ఎలా కురుస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. వర్షం అంటే తెలుగులో చెమ్మగిల్లిన వాతావరణం లేదా పొంగి పొర్లుతున్న జలధారలు అని అర్థం. వర్షం అనేది ఆకాశం నుండి నీరు పడటం, భూమిపైకి జలధారలుగా చేరడం. ఇది ప్రకృతిలో ఒక ముఖ్యమైన భాగం. వర్షం కురిసే సమయంలో పచ్చని చెట్లు, తడిసిన నేల, వాతావరణంలో తీపి వాసనలు కనిపిస్తాయి. తెలుగులో వర్షం గురించి ఎన్నో కవితలు, పాటలు, కథలు వ్రాయబడ్డాయి. ఎందుకంటే వర్షం ప్రకృతి అందాన్ని, పునరుజ్జీవాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి భూమిపై ఉన్న నీరు, సముద్రాలు, నదులు, సరస్సులు మొదలైనవి సూర్యకాంతి వేడి వల్ల ఆవిరీభవిస్తుంది. నీటి ఆవిరి గాలిలోకి చేరుతుంది. చెట్లు, మొక్కలు కూడా నీటిని ఆవిరిగా విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ ఉద్గమనము అంటారు. ఇది కూడా గాలిలో నీటి ఆవిరిని పెంచుతుంది. గాలిలో ఉన్న ఆవిరి చల్లబడినప్పుడు అది మళ్లీ నీటి బిందువులుగా మారుతుంది. ఈ చిన్న నీటి బిందువులు గాల్లో ఒకచోట చేరి మేఘాలుగా మారతాయి. ఇది సంగ్రహణ ప్రక్రియ అంటారు. చల్లటి గాలిలో ఉన్న నీటి బిందువులు చేరి పెద్ద మేఘాలుగా మారతాయి. ఈ మేఘాలు గాలి ప్రవాహం ద్వారా ప్రయాణిస్తాయి. మేఘాల్లో నీటి బిందువులు పెద్దవవుతూ బరువెక్కిపోతాయి. ఈ బిందువులు గాలిలో నిలవలేక కింద పడతాయి. ఇది వర్షం రూపంలో నేలపై పడుతుంది. వర్షం కాకుండా ఎక్కడైనా చలి ఎక్కువ ఉంటే అక్కడ ఐస్ గెడ్డలు రూపంలో కూడా పడవచ్చు. ఈ విధంగా వర్షం కురిసే ప్రక్రియ సూర్యకాంతి, గాలి ఉష్ణోగ్రత మరియు గాలి ఒత్తిడితో నడుస్తుంది.